హలో వ్యూవర్స్, 1 జూలై 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూ ద్వారా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జిఎస్టీకి సంబంధించింది. ఈరోజు జిఎస్టీ డే, జూలై 1ని మనం అధికారికంగా జిఎస్టీ డేగా జరుపుకుంటాం. జిఎస్టీ డే. సో ఫస్ట్ ప్రశ్న జిఎస్టీ డే సంబంధించింది. అయితే ఈ జిఎస్టీని మొట్టమొదటిసారి ఎప్పుడు అమలులోకి తీసుకొచ్చారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి జూలై 2017. ఇది వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ. జిఎస్టీ కలెక్షన్ డేటా అన్నది మనకి ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఏప్రిల్ 2025 ఈ మంత్లో మనకు ఇప్పటి వరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ అనేది రావడం జరిగింది. ఎంత అంటే 2.37 lakh crores. సో ఇప్పటి వరకు వచ్చిన మంత్లీ కలెక్షన్లో ఇది హైయెస్ట్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో జిఎస్టీని అమలుపరిచిన మొట్టమొదటి దేశం ఏంటంటే ఫ్రాన్స్ వచ్చేసి ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ. ఎప్పుడు చేసిందంటే 1954లో చేయడం అన్నది జరిగిందనమాట. జిఎస్టీ అన్నది ఏంటి? డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా? జిఎస్టీ అన్నది ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ట్యాక్స్కి మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మనకి డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. జిఎస్టీ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 మార్చి 31 నాటికి భారతదేశ బాహ్య రుణం సుమారు $736.3 బిలియన్ ఉంది. అయితే బాహ్య రుణంకు మరియు జీడిపికి గల నిష్పత్తి ఎంత? బాహ్య రుణం అన్నది మనం దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే దేశ అవసరాల కోసం విదేశీ బ్యాంకుల నుంచి కానీ లేక విదేశాల నుంచి కానీ తీసుకుండే అప్పు, దీన్ని బాహ్య రుణం అంటాము. ఇక్కడ అడుగుతున్నది మనం తీసుకున్న బాహ్య రుణం అంటే మనం తీసుకున్న అప్పుకి మరియు మన దేశ జీడిపికి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి ఉన్న రేషియో ఎంత అన్నది అడుగుతున్నారు. సో అది వచ్చేసి మనకి 19.1%. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో అత్యధిక బాహ్య రుణం కలిగిన దేశం ఏంటంటే యుఎస్ఏ యొక్క బాహ్య రుణం ఎంత అంటే $33 ట్రిలియన్. ట్రిలియన్ అంటే బిలియన్ కన్నా ఎక్కువ. సో $1 ట్రిలియన్ అప్పు అన్నది బాహ్య రుణం అన్నది యుఎస్ఏకు ఉంది. ఈ బాహ్య రుణానికి సంబంధించిన డేటాని మనకి ఆర్బీఐ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ 3 monthsకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఎవ్రీ 3 monthsకు ఒకసారి. 2024 మార్చ్. ఈ క్వశ్చన్లో మనకు అడిగింది 2025 మార్చ్. సో 2024 మార్చ్ నాటికి మన బాహ్య రుణం వచ్చేసి $668.8 బిలియన్ ఉంది. అయితే ఇది ఇప్పుడు 2025 నాటికి ఇది ఎంతకు పెరిగింది అంటే $736.3 బిలియన్ పెరిగింది. పెరుగుదల ఎంత అంటే 10% పెరిగింది. మనకి డెట్ టు జీడిపి రేషియో వచ్చేసి ఇప్పుడు ఎంతగా ఉందంటే 19.1%. గల్ఫ్ ఆఫ్ మన్నార్లోని కార్యాచెల్లి దీవికి సంబంధించి 50 కోట్ల రూపాయలతో పునరుద్ధరణ ప్రాజెక్టులో 8,500 కృత్రిమ రీఫ్ మాడ్యూళ్లను అమర్చడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా అమలవుతున్న సముదాయ ఆధారిత కార్యక్రమం ఏది? ఇందులో ఏం చేస్తున్నారంటే రీఫ్ మాడ్యూల్ను అమర్చేందుకు సమీప గ్రామాల నుంచి 300 మందిని డైవర్లుగా తయారు చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే సముదాయ ఆధారిత కార్యక్రమం అనేది చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్యాచెల్లి దీవి వచ్చేసి దీని విస్తరణ తగ్గిపోతుంది. ఎలాగంటే 1969లో దీని విస్తీర్ణం వచ్చేసి మనకి 20.85 హెక్టార్స్గా ఉండేది. అయితే ఇప్పుడు 2017 నాటికి ఇది 5.97 హెక్టార్స్కి తగ్గిపోయింది. ఎందుకు అంటే
దీనికి వచ్చేసి కోస్టల్ ఎరోజన్ అన్నది రీజన్. కోస్టల్ ఎరోజన్ని అరికట్టాలి అంటే మనకి ఈ కోరల్ రీఫ్స్ అనేవి చాలా ముఖ్యం. అందుకు ఈ ప్రాజెక్టులో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కృత్రిమంగా వీటిని అమరుస్తున్నారనమాట. ఎన్ని అమరుస్తున్నారంటే 8500 కృత్రిమ రీఫ్ మాడ్యూల్ను అమరుస్తున్నారు. దీనికి బడ్జెట్ కేటాయించింది వచ్చేసి 50 crores. దీన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం వచ్చేసి తమిళనాడు ప్రభుత్వం. సో అయితే దీంట్లో భాగస్వాములు వచ్చేసి ఐఐటి మద్రాస్. ఇది కూడా ఇంపార్టెంట్, అడగచ్చు ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్న ఇన్స్టిట్యూట్ ఏంటి అని. ఒకటి ఐఐటి మద్రాస్, ఇంకొకటి వచ్చేసి సుగంధి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఐఐటి మద్రాసు, సుగంధి దేవదాసన్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ 3 కలిసి ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్నాయి. ఈ 50 crores సహాయం ఎక్కడి నుంచి లభిస్తుందంటే వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ సహాయం అన్నది లభిస్తుంది. వరల్డ్ బ్యాంక్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ప్రస్తుతానికి దీనికి అధ్యక్షుడిగా మన ఇండియనే ఉన్నారు. ఆయన పేరు వచ్చేసి అజయ్ బంగా, దీని అధ్యక్షునిగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి టిఎన్ షోర్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి తమిళనాడు సస్టైనబుల్లీ హార్నెసింగ్ ఓషన్ రిసోర్సెస్. ఇది దీని ఫుల్ ఫామ్ అన్నది. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించిన సరిస్కా టైగర్ రిజర్వ్ యొక్క కోర్ టైగర్ హ్యాబిటేట్ పరిమితుల పునర్విభజనలో ఏ ముఖ్యమైన మార్పు జరిగింది? ఇందులో జరిగింది ఏంటంటే రిజర్వ్ విస్తరణలో 42.52 చదరపు కిలోమీటర్ల పెరుగుదల అనేది జరిగింది. బట్ అయితే ఇది వివాదం ఎందుకు అయిందన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు వివాదం అయిందంటే రిజర్వ్ కోసం ముందు 50 గనులు అంటే మైనింగ్ గనులు మూసివేసి ఉండేటివి. అయితే ఈ యొక్క బౌండరీస్ని చేంజ్ చేసి ఈ రిజర్వ్ యొక్క బౌండరీస్ని చేంజ్ చేసి ఈ 50 గనులను మళ్ళీ ఓపెన్ చేయాలి అన్న ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది. సో ఆ ఉద్దేశం ఉంది అని మన పర్యావరణవేత్తలు, ఇంకా వన్యప్రాణి సంరక్షకులు వీళ్ళు ఇష్యూను రైజ్ చేశారు. సో ఆ రకంగా ఇది వార్తల్లోకి వచ్చింది. సో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్కి వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏమైందంటే 2004లో స్థానికంగా ఇక్కడ పులులు అన్నవి అంతరించిపోయాయి. అయితే ప్రపంచంలో ఫస్ట్ టైము టైగర్స్ని మళ్ళీ ఈ ప్రాంతంలోకి రీలొకేట్ చేయబడ్డాయి. అది ప్రపంచంలో ఫస్ట్ టైం. సో ఆ విధంగా ఇది ఒక ఫేమస్ టైగర్ రిజర్వ్గా మారిందనమాట. సరిస్కా టైగర్ రిజర్వ్ ఉన్న రాష్ట్రం ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ అన్నది ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన నిర్వహించబడిన మంథన్ బైఠక్లో ప్రధాన చర్చ విషయం ఏమిటి? కేంద్ర మంత్రి అమిత్ షా గారు మినిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ సహకార శాఖ మంత్రి. ఈయన కేంద్ర సహకార శాఖ మంత్రి. ఈయన ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. దాని పేరే మంథన్ బైఠక్. అయితే ఇందులో ప్రధానంగా చర్చించిన విషయం ఏంటి అంటే ఇది డైరీ మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలపరిచే చర్యలకు సంబంధించిన విషయాలను ఈ మంథన్ బైఠక్లో ప్రధాన చర్చ విషయంగా చేర్చారనమాట. ఇది వచ్చేసి ఈ కేంద్ర సహకార శాఖ మంత్రిత్వ శాఖ అన్నది 2021లో మొదటిసారిగా ఏర్పడింది. అప్పటి నుంచి మనకి అమిత్ షా గారే శాఖకి మంత్రిగా ఉన్నారు. 2025 వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో అందుకు ఇది మనకు న్యూస్లో ఉంది. మన ఇండియాలో వచ్చేసి మనకి 8.5 lakh దాదాపుగా 8.5 lakh కోఆపరేటివ్ సంఘాలు అనేవి ఉన్నాయి, సహకార సంఘాలు అన్నవి ఉన్నాయి. సో అందుకు ఇన్ని ఉన్నాయి కాబట్టే మనకు 2021లో ఈ శాఖ అన్నది ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది.
2025 జూన్లో గజియాబాద్లోని సహిబాబాద్లో కొత్త గ్రీన్ డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగింది. దీని మొత్తం శక్తి సామర్థ్యం ఎంత? దీని శక్తి సామర్థ్యం వచ్చేసి 30 మెగావాట్లు. అయితే ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇది డేటా సెంటర్ అని చెప్తున్నాం. అయితే ఇది ఇక్కడ చూడండి, ఒక పదం ఉంది, గ్రీన్ డేటా సెంటర్. ఇది దేశంలో ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్. గ్రీన్ డేటా సెంటర్ అని ఎందుకు అంటున్నామంటే ఇది వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీతో నడుస్తుంది కాబట్టి దీన్ని గ్రీన్ డేటా సెంటర్ అని పిలుస్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది దేశంలోనే ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ అనమాట. దీన్ని ఎక్కడ చేశారంటే సైదాబాద్ ఎక్కడ ఉంది? యూపీలో ఉంది. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేసిన సంస్థ పేరు CEL. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, అంటే పబ్లిక్ అండర్టేకింగ్ అనుకోండి. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది మన దేశంలో 50 ఏళ్ళకు పైగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పనిచేస్తూ ఉంది. సో ఇది 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ డేటా సెంటర్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. 2025 జూన్ 30 నాటికి భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి ఎంత మోతాదులో విషపూరిత వ్యర్థాలు పీతంపూర్ TSDF ప్లాంట్లో కాల్చివేయబడ్డాయని మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇది మనకందరికీ తెలిసిన విషయం. 1984లో భోపాల్ దుర్ఘటన ఈ కంపెనీ నుంచి జరిగింది. ఆ కంపెనీ పేరు వచ్చేసి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. సో మిథైల్ ఐసోసైనేట్ అనే ఈ కెమికల్ రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, మిగిలిన వ్యర్థాలను కూడా మీరు వాటిని డిస్పోజ్ చేయమని. సో దానికి సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసిన విషయం ఏంటంటే 337 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వాళ్ళు డిస్పోజ్ చేసినట్లు చెప్తుంది. ఎక్కడ అంటే పిఠంపూర్ TSDF ప్లాంట్లో. INS తమాల్ గురించి ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం దీనికి సంబంధించిన వాస్తవం ఏమిటి? INS తమాల్ అన్నది మనము రష్యా సహకారంతో తయారు చేస్తున్న నౌక ఇది. దీనికి సంబంధించిన వాస్తవం ఏమిటంటే ఇది భారత నౌకాదళం కోసం విదేశీ దేశం నుంచి తీసుకున్న చివరి యుద్ధ నౌక ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి B. సో ఎందుకంటే మనం ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనే థీమ్ని తీసుకొని నడుస్తున్నాము. సో కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మన నౌకల్ని మనమే నిర్మించుకునే ప్లాను ఉందన్నమాట. నెక్స్ట్, తాజా వార్తల ప్రకారం బయోలాజికల్ కంపెనీ ఏ సంస్థతో కలిసి భారతదేశంలో HPV-9 టీకాను తయారు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది? ఈ కంపెనీ వచ్చేసి జిగన్ షూ రెక్బియో టెక్నాలజీ. ఇది వచ్చేసి చైనాకు సంబంధించిన కంపెనీ. HPV టీకా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, HPV టీకాకు సంబంధించిన విషయం. నెక్స్ట్ క్వశ్చన్, చెన్నై పోర్టు వద్ద MV ఎంప్రెస్ నౌకపై నిర్వహించిన మొదటి ఏసియన్ ఇండియా క్రూజ్ డైలాగ్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏమిటి? ఇందులో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే 12,000 కిలోమీటర్ల అంతర్నదీ మార్గాలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఇందులో తీసుకున్నారు. 2025 జూన్ 26 నుండి అమల్లోకి వచ్చిన హాంకాంగ్ కన్వెన్షన్ ప్రకారం 500 గ్రాస్ టన్నేజ్ పైబడి ఉన్న ఓడలు తమ సేవా కాలం అంతా ఏ ముఖ్యమైన డాక్యుమెంట్ కలిగి ఉండాలి? సో వాళ్ళు వచ్చేసి తప్పనిసరిగా ఈ ప్రమాదకర పదార్థాల జాబితా యొక్క ధృవీకరించిన కాపీని కలిగి ఉండాలి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఎందుకంటే ఈ హాంకాంగ్ కన్వెన్షన్ అన్నది అడగచ్చు. హాంకాంగ్ కన్వెన్షన్ అన్నది దేనికి సంబంధించిన విషయం అని అడగచ్చు. సో అలా అడిగితే మనకి ప్రమాదకర పదార్థాల జాబితా యొక్క ధృవీకరించిన కాపీ ఈ 500 గ్రాస్ టన్నేజ్ పైబడి ఉన్న నౌకలలో తప్పనిసరిగా ఉండాలి అన్నదే ఈ హాంకాంగ్ కన్వెన్షన్ యొక్క మెయిన్ అవుట్కమ్. 2025లో గుజరాత్లో కొత్తగా కనుగొనబడిన హరప్పన్ స్థలం ఏ ప్రాంతంలో ఉంది? ఇది వచ్చేసి మనకి లఖ్పత్ కచ్ జిల్లాలో ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ నుంచి వస్తున్న క్వశ్చన్, హిస్టరీ నుంచి ఇది యాడ్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క మిషన్ బొన్నెట్ మకాక్ ప్రకారం ఇందులో ఏ ముఖ్యమైన కారకం భాగంగా ఉంది?
ఇందులో భాగంగా ఏం చేస్తారంటే స్టెరిలైజేషన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే జనాభాను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ అన్నది చేస్తారు. ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా సి. అడవి పరిధులలో సమీపంలో నివసించే మక్కన్లకు శుక్రకణాల స్టెరిలైజేషన్ ద్వారా జనాభాను నియంత్రించడం. ఈ మక్కక్ అన్నది ఏంటంటే ఇది యాక్చువల్లీ ఒక కోతి, మంకీ, వన్ కైండ్ ఆఫ్ మంకీ. వీటి జనాభాను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ అన్నది చేయడం జరుగుతుంది అన్నమాట. ఇటీవల నిర్మించిన భాగస్వామ్య బృందం ప్రకారం షార్ట్సూర్ మరియు ధృవ స్పేస్ ఈ 2 కంపెనీలు, షార్ట్సూర్ అనేది బెంగళూరులో బేస్ అయిన కంపెనీ, ధృవ స్పేస్ అనేది హైదరాబాద్ నుంచి ఏ ముఖ్యమైన సేవను కలిసి అందించాలనుకుంటున్నారు? వీళ్ళు వచ్చేసి అందించాలనుకుంటున్న సేవ వచ్చేసి ఎర్త్ అబ్జర్వేషన్ సర్వీస్, ఎండ్ టు ఎండ్ ఎర్త్ అబ్జర్వేషన్ యాజ్ ఏ సర్వీస్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 టెక్నాలజీ పైనీర్స్ అనే ఒక జాబితాను విడుదల చేసింది. అయితే ఇందులో ఇండియా సోర్స్ అయిన ఏ రంగం నుండి స్టార్టప్స్ అత్యధికంగా ఎంపిక అయ్యాయి? సో ఎంపికైన రంగం వచ్చేసి మనకి స్పేస్ అండ్ టెక్నాలజీ, ఉపగ్రహాలు మరియు రాకెట్ లాంచ్కి సంబంధించిన స్టార్టప్స్ వీటిలో ఎక్కువగా ఎంపిక అయ్యాయి ఈ జాబితాలోకి. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 26, 2025న జపాన్ యొక్క H2A రాకెట్ను చివరిసారిగా ప్రయోగించగా ఏ అపరియాటి శాటిలైట్ విజయవంతంగా ప్రయోగించబడింది? సో ఈ H2A రాకెట్ను వచ్చేసి ఇది చివరిసారిగా ప్రయోగిస్తున్నారు. సో దీంట్లో ఇది తీసుకువెళ్ళిన శాటిలైట్ వచ్చేసి GoSat GW. ఇది జపాన్కి సంబంధించిన శాటిలైట్. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు సంబంధించి క్వాంటమ్ డిక్లరేషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఇది వచ్చేసి లోకల్ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ప్లీజ్ like, share and subscribe.